కదా సర్దుకుపోయేవాడు పొరపాటున కూడా జనసేన పేరు వాళ్ళ సోషల్ మీడియాలో మాత్రం మెన్షన్ చేస్తూ తెలుగుదేశం నాయకుల్ని ప్రేమిస్తూ చంద్రబాబు గారిని అపారంగా పదే పదే స్వయంగా పవన్ కళ్యాణే బాబు గారు లేకపోతే నాకు అనుభవం లేదు, బాబు గారు లేకపోతే నేనేమైపోయాడో, బాబు గారు లేకపోతే అసలు రాజకీయమే లేదు అని ఆయనే ఫీల్ అవుతుంటే వీళ్ళందరూ ఇంకేం ఫీల్ అవుతారు, వీళ్ళకి ఎందుకు ఓటేయాలి అసలు రేపు పొద్దున్న టికెట్ తీసుకుని ప్రాక్టికల్ అది కదా సమస్య అక్కడ. అవును అవును సార్, వైసీపీలో కూడా వెళ్ళిన నాయకులు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది అనేది అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? తీసుకుంటారు రావచ్చు, నువ్వు కొంతమందికి మొన్న సీట్లు ఇవ్వనటువంటి వాళ్ళు రావచ్చు, లేదు ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశంలో టికెట్ తనకు రాదు అలాంటి వాళ్ళు వెనక్కి రావచ్చు. బేసిక్ అంటే రాజకీయాలు ఇంకా అలాంటివన్నీ మామూలు ఇంకా అక్కడ మనం ఇంతకుముందు తీసుకున్నారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇంతకుముందు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, అంతకుముందు వైసీపీ నుంచి బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చారు ఆయన. అట్లాగే జరగచ్చు, సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అయితే ఈ దఫా కొంచెం జాగ్రత్త తీసుకుంటాడేమో అనుకుంటున్నాను నేను. వెనుపోట్లు పొడిచే వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకంటే మనం చేసిన తప్పు అని ఏంటంటే ఆ కుల రిజర్వేషన్లు పాటించాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళు పదవులు అనుభవించేశారు, ఆ తర్వాత చూస్తే ఈయనకే జల్లగొట్టాడు. అసలు వాళ్ళు కార్యకర్తగా ఏనాడు ఫీల్ కాదు. అలా కాకుండా నిజమైన నాయకులకి కార్యకర్తల్ని పైకి తీసుకెళ్తాడేమో అనుకుంటున్నాను ఈసారి. అంటే వైసీపీలో కూడా నాయకులను తయారు చేసుకోవాలా ఈ గ్యాప్ లో, ఈ టైంలో అవసరం లేదు? ఆల్రెడీ ఉన్నారు, నాయకులకి ఏం తక్కువే ఉంది. తెలుగుదేశానికి వైసీపీకి నాయకుల కొరత ఏం లేదండి ఏ నియోజకవర్గంలో.